అనేకమైన తాగులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం దానికి మనం అనుస్తున్నాం. దాని పవర్ వచ్చినప్పుడు మన రక్తం చచ్చిపోయినప్పుడు అది మనం కింద పడేస్తుంది, అది పైన నాటి మారుతుంది. అప్పుడు డాక్టర్ డబ్బు, వంటికి డబ్బు, ఇంటికి కుక్క, అంత తప్ప ఇక ఏమి లేదు. అందుకే 2000 క్రితం ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఆత్మయే జీవింపజేస్తున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఎంత చెప్తాం. మా నాయనైతే ఈ పుప్పుల సరాయి, తుమ్మ చెక్క సరాయి, ఇవన్నీ ఆడ సరాయిలు ఉన్నాయి. ఆడ పోయి మా నాయన తెచ్చేతోడు. ఆ తర్వాత మా నాయన మెత్తమనే నేను తెచ్చేతోడు తాగినాం. కానీ అలాగే ఉన్నాం కదా, ఏదో ఒక రోజు మారిపోతాం. తాగినప్పుడు ఒక రూపం ఉంటాడు మనిషి, తాగకపోయినప్పుడు ఒక రూపం ఉంటాడు. జోబులో పెట్టుకొని దేవుడి వాక్యం తప్పేం లేదు. దేవుడి వాక్యము చాలా మంచిది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. అందరికీ చెప్తారు మరి మీరు మాను కొట్టుకుంటే నాకంటే బలంగా ఉంటారు, నాకంటే బలంగా ఉంటారు. మీ ఇష్టం.